నీ స్వబుద్ధి పైన ఆధారపడకు. యూఆర్ థింకింగ్ టూ మచ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నో. యూఆర్ థింకింగ్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ రైట్. నేను అనుకున్నది కరెక్ట్, నేను అనుకున్నది చేస్తాను, నేను అనుకున్నది, నా భర్త నన్ను బాధపడుతున్నా నేను విడిచి వెళ్ళిపోతాను, నా భార్య నేను అనుకున్నది కరెక్ట్, అది లీగల్గా కూడా కరెక్ట్ అని అనుకుంటున్నాను. నీ స్వబుద్ధి పైన ఆధారపడకు. నువ్వు అనుకుంటున్నా నేను ఎక్కడికో వెళ్ళి గొప్ప గొప్పవి చేస్తాను. నో. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ఇట్ విల్ లీడ్ యూ ఓన్లీ టు డౌన్ఫాల్. పడిపోతారండి, జారిపోతారండి, కూలిపోతారు, కోల్పోతారు. మీ స్వబుద్ధి పైన ఆధారపడకండి. ఏ విషయంలో మీ స్వబుద్ధి పైన ఆధారపడుతున్నారు? ఏ విషయంలో? మీ భావోద్వేగాల ఎమోషన్స్ పైన ఆధారపడుతున్నారు. యువర్ ఎమోషన్ ఇస్ ఆల్వేస్ డేంజరస్. హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట. మీ హృదయం పైన ఆధారపడ్డారా, నిశ్చయముగా ఫెయిల్, జీవితం అంతా నాశనం అయిపోతుంది. అందుకనే నేను అనుకునేది కాదయ్యా, నాకు అనిపించేది కాదయ్యా, నువ్వేమంటున్నావు అదే చేస్తానయ్యా. ఈరోజు నాకు డైరెక్షన్ లేదు, నాకు కన్ఫ్యూజన్ ఉంది, ఏం మార్గం ఎన్నుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా? ఐ కెన్ గివ్ యూ వన్ సొల్యూషన్, నాట్ మీ, గాడ్ కెన్ గివ్ యూ. ఆయన సన్నిధిలో అర్థం కాని పరిస్థితిలో మోకరించి మొరపెట్టండి. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మొరపెట్టండి. మొరపెట్టి నువ్వు నాతో మాట్లాడయ్యా, ఎటువంటి స్టెప్ తీసుకోమంటావని ఆయన వాక్యం ఓపెన్ చేయండి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆయన సూటిగా మీతో మాట్లాడి మీకు మార్గదర్శనం ఇస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారా? నమ్ముతున్నారు, బాగానే ఉంది. ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి? ఉందా? బికాజ్ ఐ హోప్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు పీపుల్ హూ ఆర్ అన్అవేర్. నా జీవితం అంతా నేను ఒక మాటలో, ఒక సారములో చెప్పాలంటే నేను ఇక్కడ దాకా వచ్చింది, నన్ను నడిపించింది ఈ బైబిలే. హల్లెలూయా. ఎందుకంటే ఈ బైబిల్ లేకపోతే నేను లేని ఈరోజు. ప్రతి విషయము, చిన్నదేంటి పెద్దదేంటి, ప్రతి విషయము దేవుణ్ణి అడుగుతాను. ఎన్నోసార్లు తప్పులు చేస్తాను, నా ఎమోషన్స్ పైన డిపెండ్ అయినప్పుడు దేవుని అడుగుతా, దేవా ఈ ఎమోషన్గా నేను రియాక్ట్ అయ్యాను, నేను చేసింది కరెక్టా కాదా అని అడిగినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు గర్విష్టిగా ప్రవర్తించావు అంట. అప్పుడు వెంటనే పశ్చాత్తాపం కలుగుతుంది. లేకపోతే వారు అన్న మాటలు అది కరెక్టా దేవా, లేకపోతే నేను చేసింది కరెక్టా, నాకు అర్థం కావట్లేదు, వాజ్ మై రియాక్షన్ రాంగ్ ఆర్ గుడ్. కొన్నిసార్లు దేవుడు అంటాడు, నువ్వు మౌనంగా ఉండు, నేను నీ పక్షాన పోరాడతాను. సో ప్రతి విషయంలో దేవుని అడుగుతూ ఉంటాను. ఆ మాటలు వచ్చినప్పుడు రిపెంట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో రిపెంట్ అవుతాను. లేకపోతే దేవుడు మౌనంగా ఉండు, నేను నీ పక్షాన పోరాడతాను అన్నప్పుడు ఆ పరిస్థితుల్లో మౌనంగా ఉంటాను. ఆ రీతిగా ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడితే దేవుడు గొప్ప జయం ఇస్తాడండి మీ జీవితంలో. ఈరోజు చాలామంది వీఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ అవర్ ఓన్ లైఫ్. స్టాప్ ట్రైంగ్ టు కంట్రోల్ యువర్ ఓన్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. You cannot do that. You will come to a point of exhaustion. ఇంక ఎగ్జాస్ట్ అయిపోతారు, నా వల్ల అవ్వదు అనుకుంటారు. నేను కంట్రోల్, ఈరోజు లోకం అంతా అబద్ధం చెప్పేదంటే ఐఎమ్ ఇన్ అథారిటీ ఆఫ్ మై ఓన్ లైఫ్. నా జీవితంలో నేను ఏమనుకుంటాను అది చేసేస్తాను. నా జీవితంలో నేను ఏది కావాలంటే అది ఐ విల్ జస్ట్ మేనిఫెస్ట్ అంట. కొత్త మాట అపవాది మనుషుల ద్వారా మాట్లాడించేది ఏంటి తెలుసా? ఒకరిని వారు చూసినప్పుడు, ఒకరి జీవితం మంచి ఉందనుకోండి, వీరు అంటారంట, ఐ మేనిఫెస్ట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇన్ మై ఫర్ మీ అని చెప్తారంట. వీరు అనంత మాత్రాన వారి జీవితంలో జరిగిపోతుందంట. అపవాది చెప్పే అబద్ధాలు చూడండి లోకల్ ఎలా ఉందో. మేనిఫెస్టేషన్ అంట. డోంట్ ట్రై టు కంట్రోల్ యువర్ ఓన్ లైఫ్. డోంట్ ట్రై టు కంట్రోల్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఇస్ క్రై అవుట్. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఐఎమ్ నాట్ ఇన్ కంట్రోల్, లార్డ్, యు ఆర్ ఇన్ కంట్రోల్. క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ మై హౌస్. క్రీస్తే ఈ కుటుంబానికి అధిపతి, క్రీస్తే ఈ కుటుంబానికి శిరస్సు. మన జీవితంలో కొద్ది శ్రమలు రాగానే, సడన్గా శత్రు సైన్యాలు దండెత్తగానే మనం అంటూ ఉంటాము, దేవా ఎక్కడున్నావయ్యా ఈ పరిస్థితిలో? నా గత జీవితం ఎంతో బాగుంది కదా, గత జీవితం ఎంత సంతోషంగా ఉన్నానయ్యా, గత జీవితం ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత అసలు కేర్ ఫ్రీగా ఉన్నాను, ఎటువంటి చింత లేదు. కానీ నీ వాగ్దానం అని పట్టుకున్న మొదలు నుండి, నువ్వు నీ చిత్తమైన మార్గం అని ఎన్నుకున్న మొదలు నుండి నాకు ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి? నన్ను మరలా వెనకాలకి పంపించు, నన్ను మరలా వెనక్కి పంపించు. నాకు ఆ గత జీవితం ఎంతో బెటర్ అని మరలా గతాన్ని, గత సంబంధాల్ని వెతుకుతున్నారా? జాగ్రత్త. దేవుడికి ఇష్టం లేదు, దేవుడికి కోపము రేపేదండి. ఆర్ యు గోయింగ్ బ్యాక్ టు యువర్ పాస్ట్ జస్ట్ బికాజ్ యువర్ ప్రెజెంట్ డజంట్ సీమ్ రైట్?
Are you going back to the past sin just because your present is painful? ఇది నొప్పికరంగా ఉంది, ఇది బాధకరంగా ఉంది, ఇది నాకు ఎంతో గాయాన్ని రేపుతుంది, నీ చిత్తం అంటే ఇంత దెబ్బలా? ఆయన చిత్తం అంటే దెబ్బలండి. నమ్ముతున్న వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు మిమ్మల్ని కంఫర్ట్ చేయడానికి ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు, కానీ ఆయన చిత్తం అంటే తప్పకుండా దెబ్బలు ఉంటాయి. ఆయన చిత్తం అంటే ఎంతో నొప్పి ఉంటుంది. ఆయన చిత్తం అంటే బాగా గాయాలు ఉంటుంది, బాగా కన్నీరు ఉంటుంది, బాగా చెప్పసఖ్యము కాని వేదనలు శోధనలు గుండా వెళ్ళాల్సి వస్తుంది. అయినప్పటికీ నీ చిత్తమే సిద్ధించును గాక అన్న ధైర్యవంతులు ఇక్కడ ఉన్నట్లయితే ఆమెనని చెప్పండి. Be careful what you're asking. Be really careful. Don't simply say. Don't simply say, because there are two people who are listening. ఎవరండి? ఒకటి దేవుడు, ఇంకోటి అపవాది. దేవుడు వింటున్నాడు, బానే ఉంది. అపవాది అంటున్నాడు, ఓహో నువ్వు చిత్తము చేస్తావు, బయలుదేరవా, స్టార్ట్ చేస్తా నా శోధనలు, స్టార్ట్ చేస్తా, నిన్ను ఎలాగ రెచ్చగొట్టాలో నాకు బాగా తెలుసు, ఎక్కడ నీ బలహీనత నాకు తెలుసు, ఎలాగ నేను బాధ పెట్టాలో నాకు బాగా తెలుసు. అప్పుడు సడన్గా దెబ్బలు రాగానే, దేవా ఏంటి నీ చిత్తం అంటే ఇలాగుంటుందా? ఎస్, ఆయన చిత్తం అంటే భయంకరంగా ఉంటుంది. అందుకనే ఈ గిన్నె నా నుండి తొలగించు అని యేసుప్రభు చెమట రక్తముగా కారటానికి కారణం ఏంటిదంటే హీ న్యూ. ఆయనకి తెలుసు, ఆయన ఎరిగి ఉన్నాడు. ఏంటి ఎరిగి ఉన్నాడంటే ఆయన చిత్తము చాలా నొప్పి, పిండేస్తుంది, క్రష్ చేస్తాడు దేవుడు, దంచేస్తాడు. అబ్బో అని బోరున ఏడ్చే ఆ సమయాల్లో కూడా మనకి జవాబు కనిపించినట్టు కనపడదండి, జవాబు వస్తున్నట్టు కనపడదు. జవాబు వస్తుందా? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు వింటున్నాడా? దేవుడు అసలు మరుగై ఉన్నాడా? నా ప్రార్థనలు వినబడట్లేదా? నా మొరలు, నా కన్నీరు చూడట్లేదా? ఒక్క ఆన్సర్ దేవా నీ వాక్యం ద్వారా ఆయన దాంతో మాట్లాడంటే, వాక్యం ద్వారా కూడా అనేక సార్లు ఆయన చిత్తంలో ఉన్నప్పుడు జవాబు రాదు. తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో మీకు అర్థము కాదు, కానీ తర్వాత మీరు తెలుసుకుంటారన్న యేసే మాటని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చిత్తంలో బాధలు ఉంటాయి, కానీ ఆయనను చెప్పగలుగుతారా, దేవా నేను సజీవ సాక్షిగా సమర్పించుకున్నాను, ఏది జరిగినా నాకు పర్వాలేదయ్యా, నాకు పర్వాలేదని అప్పచెప్పుకున్న వారికి నీతి కిరీటం ధరించబడుతుంది. నీతి కిరీటం, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్.